నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 27 నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం ఘనంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సతీష్ యూత్ మాట్లాడుతూ నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘంలో గత 5 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని, సోమవారం అంగరంగ వైభవంగా డీజే మేళ తాళాలతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఈ నిమజ్జన కార్యక్రమానికి గుర్రాలమడుగు సంఘం ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ప్రతి సంవత్సరం చేస్తుంటాము. సతీష్ నాని మన పిల్లకాయలందరూ యూత్ అంతా సతీష్ యూత్ అని వాళ్ళంతా పిల్లకాయలందరూ గణపతి పూజ, గణపతికి 5 రోజులు చేస్తుంటారు. ఫస్ట్ రోజు ఉట్టి ఉత్సవం చేస్తారు. 2వ రోజు అన్నదానం జరుగుతుంది. మళ్ళీ 4వ రోజు అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం జరిగింది ఈరోజు. అదేవిధంగా పూల అలంకారంతో ఊరేంపు జరుగుతుంది, అవుట్లతో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన సతీష్ యూత్ చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా గుర్రాలమడుగు చిన్న లైన్లో ఇక్కడ అందరూ పెద్ద పెద్ద పెద్దవాళ్ళందరూ లేబర్స్ అందరూ మనందరూ ప్రకారందరూ హెల్ప్ చేస్తున్న వల్ల అందరూ సహాయం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు కోరుతున్నాము. మాకు ఇక్కడ అందరూ జనాభా అంతా సహాయం చేసిన వాళ్ళందరికీ, మా యూత్ కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామని కోరుతున్నాము. మేము ఒక 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవం జరుగుతా ఉంది. సతీష్ యూత్ అనే పేరుతో 5 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుగుతా ఉంది. ఫస్ట్ రోజు ఉట్టి ఊరేగింపు, 2వ రోజు అన్నదాన కార్యక్రమం, 3వ రోజు కీలుగుర్రాలు అట్లా చేసి 4వ రోజు అన్నదాన కార్యక్రమం చేసాము. రేపు గణేష్ ఉద్యమాన్ని ఊరేగింపు జరగద్ది. గత 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. ఇట్లాంటిది జయప్రదం చేయాలని గుర్రాలమడుగు సంఘం ప్రజలందరినీ కోరుకుంటున్నాం.